హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 17. కృష్ణ గారు మాత్రం ఊరుకోకుండా సునంద గారిని సీరియస్‌గా చూస్తూ, విక్కీ, వైషూలు లవ్ చేసుకుంటున్నారని మనందరికీ తెలుసు. అలాంటప్పుడు తనకి సంబంధం తేవాల్సిన అవసరం ఏముంది అని మండిపడ్డారు. అందరూ కూడా కృష్ణ గారిని సమర్థించారు. విక్కీ మాత్రం లేచి, నాకు ఈ సంబంధం ఇష్టమేనని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ షాక్‌లో ఉండిపోయారు. సునంద మాత్రం ఆనందంతో గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఇక షాక్ నుంచి తేరుకున్నాక వాళ్ళు అంతా బాధపడ్డారు. నువ్వేం చేసినా ఈ పెళ్లి జరగదు అని కృష్ణగారు సునందకి స్ట్రాంగ్‌గా చెప్పారు. కళ్యాణ్ కూడా సునందని తిట్టి, మామ్, ఇదొద్దు అని అన్నయ్య వచ్చే ముందే గట్టిగా చెప్పాం నీకు. అన్నయ్య వచ్చాడు అని సైలెంట్ అయితే నువ్విలా చేశావు. నాకసలు ఇష్టం లేదు మా అమ్మ అని వెళ్ళిపోయాడు కళ్యాణ్ కోపంగా. సునంద మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. విక్కీ ఎస్ చెప్పాడు కదా అన్న ధీమాతోనే ఉంది సునంద. విక్కీ మాత్రం డల్‌గా ఉన్నాడు. అభికి ఇదంతా అసలు ఇష్టం లేదు కానీ టైం కోసం చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రోజు సునంద ఇంట్లో హడావిడి స్టార్ట్ చేసింది. మేట్స్ స్వీట్స్, స్నాక్స్ అన్నీ తీసుకువచ్చి సునంద దగ్గర పెడుతున్నారు. ఇవన్నీ చూసిన అనుష, ఏంటత్తయ్య ఇవన్నీ అని అడిగింది సునందని. విక్కీ పెళ్లి చూపులు కదా అని అంది తను నవ్వుతూ. ఏంటి పెళ్లి చూపులా అని నోరు తెరిచి ఉండిపోయింది అనుష. తెరిచింది చాలులే, ముందు వెళ్ళి రెడీ అవ్వు. అందరికీ చెప్పు రెడీ అవ్వమని అని చెప్పి సునంద విక్కీ దగ్గరికి వెళ్ళింది. ఈ సునందని ఫుట్బాల్ ఆడుకోవాలి. లేదంటే విక్కీకి పెళ్ళంట. అది కూడా వేరే అమ్మాయితో అని అనుష తనలో తనే అనుకుని అభికి, మిగిలిన వారికి చెప్పింది. కృష్ణగారు మాత్రం రాను అని చెప్పేశారు. ఇక మిగిలిన వారు శ్వేత, కళ్యాణ్‌లు కూడా మేము రాము అని అన్నారు. అభి మాత్రం లేదు బ్రో వెళ్దాం. బికాజ్ వెళ్తే ఈ పెళ్లి చెడగొట్టే ఛాన్స్ దొరుకుతుంది అని అన్నాడు. అది కూడా కరెక్టే కదా అని అంది శ్వేత. మరింకేం పదండి అని అందరూ రెడీ అయ్యారు. కృష్ణగారు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సునంద విక్కీ రూమ్‌కి వెళ్ళి, నాన్న విక్కీ, ఈరోజు నీకు పెళ్లి చూపులు. ఫాస్ట్‌గా రెడీ అయ్యి కిందకి రా అని వెళ్ళిపోయింది సునంద. కాసేపటికి అందరూ రెడీ అయ్యి కిందకి వచ్చారు. ఇక సునంద స్వీట్సు, స్నాక్సు అవన్నీ కారులో పెట్టించింది. ఎందుకత్తయ్య ఇవన్నీ మనం తీసుకువెళ్ళడం అని ఆశ్చర్యంగా అడిగింది శ్వేత. వాళ్ళు స్టేటస్ ముందే చెప్పాను కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేనే ఇవన్నీ తెప్పించాను అని అంది సునంద ఏదో గొప్ప పని చేస్తున్నట్లు. ఏడ్చినట్టే ఉంది అని అనుకుంది శ్వేత. సునంద విక్కీని తనతో పాటు కారులో రమ్మంది. ఎందుకంటే వీళ్ళంతా వైషు, విక్కీ ఫ్యాన్స్ కదా, అందుకని తనని చేసుకోమని చెప్తారని సునంద భయం. ఇది అర్థమయ్యి అభి, అనుష, శ్వేత, కళ్యాణ్‌లు నవ్వుకున్నారు వాళ్ళలో వాళ్ళే. సరే అని వీళ్ళు నలుగురు ఒక కారులో స్టార్ట్ అయ్యారు. అభి, ఏదో ఒకటి చెయ్యాలి అని అంది అనుష. ఏం చేయలేమా బ్రో అని డల్లగా అడిగాడు కళ్యాణ్ కార్ డ్రైవ్ చేస్తూ. శ్వేత కళ్యాణ్ భుజం మీద తన చేతి వేళ్ళను ఉంచి అది చూసిన అభి, బ్రో మనం ఏదైనా చెయ్యాలి అంటే 3 వేస్ ఉన్నాయని అంటాడు. ఏంటి బ్రో అవి అని అభి అడుగుతాడు ఎగ్జైటింగ్‌గా. శ్వేత, అనుషలు చూస్తారు ఏం చెప్తాడు అన్నట్టు. ఫస్ట్‌ది విక్కీ నో అనేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని అంటారు అభి. కానీ విక్కీ బావగారు యెస్ చెప్పేశారు కదా అని అంటుంది శ్వేత. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అభికి విక్కీ అండ్ కళ్యాణ్ బ్రోస్ అవుతారు. సో, శ్వేతకి విక్కీ అండ్ అభి ఇద్దరు బావగారులే అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యా ముందు. అందుకే మీరు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారని అన్నా. ఇక విక్కీ బ్రో యెస్ చెప్పడానికి రీజన్ తెలుసుకోవాలి. బికాజు ఆఫీస్‌లో కూడా ఏదో జరుగుతుందని అభి చెప్తాడు. ఇది తెలుసుకోవటానికి టైం పడుతుంది కదా బ్రో! ఈలోపు ఏం చేద్దామని కళ్యాణ్ అడుగుతాడు. పెళ్లి చూపుల్లో ఏదో ఒకటి చెయ్యాలి. తప్పే అవ్వచ్చు. బట్ తప్పదు కదా! కాబట్టి కొంచెం సీన్ క్రియేట్ చేయాలి అంటాడు అభి. సీన్ క్రియేట్ చేయటం వల్ల ఆ అమ్మాయికి కదా నష్టం. ఇది తప్పు కదా పాపం అంటుంది అనుష. అవును బావగారు, అనుష చెప్పింది కరెక్టే కదా! అది కాకుండా ఏదో ఒకటి చేద్దాం అంటుంది శ్వేత. బ్రో మూడోదేంటి అని అంటాడు కళ్యాణ్. ఇక మీరే గెస్ చేయండని ఒక కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి 5 సెకండ్స్ ఆగి ఒకేసారి వైషు అని అన్నారు. కరెక్ట్‌గా చెప్పారు మరి. నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలుసు కదా అని అనుషని చూస్తాడు అభి.
అనూష వెంటనే ఫోన్ తీసి వైష్యూకి కాల్ చేసి ఒక లొకేషన్ షేర్ చేస్తాం ఫాస్ట్‌గా వచ్చేయని. కాల్ కట్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది. నలుగురికి ఒక హ్యాపీనెస్ వచ్చింది. వాళ్ళు ఒక 10 నిమిషాల్లో రీచ్ అయ్యారు అమ్మాయి వాళ్ళ ఇంటికి. ఓహ్ గాడ్! ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా! అన్విత. అన్విత ఇంటి లోపలికి వెళ్లారు. విక్కీ ఫ్యామిలీ. లోపల కూర్చున్నాక సునంద స్వీట్సు, స్నాక్స్ అవన్నీ లోపల పెట్టించింది. ఇక అవన్నీ ప్లేట్‌తో తెచ్చి సర్వ్ చేసింది. అన్వితని చూసి అభి, కళ్యాణ్‌లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే అనుష, శ్వేత వీళ్ళిద్దరికంటే కూడా వైషు, అన్వితాలే చాలా అందంగా ఉంటారు. విక్కీకి ఎందుకు దొరుకుతారు? మనకెందుకు దొరకట్లేదు అని వాళ్ళ బాధ. అన్విత సర్వ్ చేసి వెళ్లి కూర్చుంది. విక్కీ హౌ ఇస్ షీ అని సునంద అడిగింది గట్టిగా ఇంగ్లీష్‌లో. అది ఏంటమ్మా అంటున్నారు అని అన్విత పేరెంట్స్ అడిగారు. తను ఎలా ఉంది అంటున్నారమ్మా అని అంది అన్విత. అది చూసి అనూష ఏంటి మీరు చదువుకున్నారా అని అడిగింది కొంచెం షాక్ అయ్యి. లేదండి కానీ నాకు తెలిసిన వ్యక్తి దగ్గర ఇంగ్లీషు కమ్యూనికేషన్ మాత్రమే నేర్చుకున్నాను. స్కూల్‌కి, కాలేజెస్‌కి వెళ్ళకుండా అన్నీ నేర్చుకోలేను కదా! అందుకే ఇది మాత్రం శ్రద్ధగా నేర్చుకున్నాను అని చెప్పింది. మ్యాథ్స్ పెద్ద తెలీదు కానీ డైలీ మనకి యూజ్ అయ్యే కాలిక్యులేషన్స్ చేస్తానని చెప్పింది. వీళ్ళకది బాగా నచ్చింది. విక్కీ అన్వితతో మాట్లాడతావా నాన్న అని అడిగింది సునంద. విక్కీ ఏమనలేదు కానీ అన్విత లేచి నిలబడింది. విక్కీ అది చూసి సరే అని లేచాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడుకుని విక్కీ బయటికి హ్యాపీగా నవ్వుతూ వచ్చాడు. అదే సమయంలో వైషు వచ్చింది. విక్కీ నవ్వుతూ రావటం, పక్కనే అన్విత ఉండడం చూసి వైషు చెంపలు తన కన్నీళ్లతో తడిచాయి. లోపలికి అడుగు పెట్టకుండా ఎవరికీ కనిపించక ముందే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనుష, శ్వేత, కళ్యాణ్, అభి వీళ్ళంతా కూడా విక్కీ రియాక్షన్ చూసి షాక్‌లో ఉండిపోయారు. ఏంటి విక్కీ నవ్వుతున్నాడు అని అంది అనూష టెన్షన్‌గా. ఓకే చెప్పేస్తాడేమో అని భయంగా ఉంది అంటాడు కళ్యాణ్. నిజమే చెప్పినా చెప్తాడు. ఆయన వల్లేగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని అంది శ్వేత. ఉష్ ఆపండి మీ గోల అని చిరాకు పడతాడు అభి. నాన్నా విక్కీ నీకు ఓకేనా మ్యాచ్ అని అంటుంది సునంద. ఎస్ మామ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు విక్కీ. మరి అన్విత నీకు అనేలోపు నాకు ఓకే అంది అన్విత. ఓహ్! అంటే మేమే లేటంటారా అని నవ్వింది సునంద. కాసేపు మాట్లాడుకున్నారు పెద్దలు. ఇక డేట్ ఫిక్స్ చేసి కాల్ చేస్తానని సునంద చెప్పింది. ఇక అందరూ కూడా స్టార్ట్ అయ్యారు ఇంటికి. ఈసారి కూడా విక్కీని సునందతోనే తీసుకెళ్ళింది. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే క్రికెట్ లవర్స్ అంతా ఎంత ఫీల్ అవుతారో అంత అప్సెట్ అయ్యారు అభి టీమ్. నేను క్రికెట్ చూడను. సో, క్రికెట్ రిలేటెడ్ క్వెషన్స్ అడక్కండే. ఇక స్టోరీ కోసం రాశానంతే. ఏంటి ఇలా జరిగింది అని అనూష బాధగా అంది. ఏంటి అనూష అక్క మర్చిపోయావా? విక్కీ బావగారు ఆల్రెడీ ఓకే చెప్పేశారు. ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీస్ అంతే అని అంది శ్వేత. కానీ అన్నయ్య ఇలా చేయటం కరెక్ట్ కాదు. వైషు వదిన ఏమైపోతుంది? అది కనీసం థింక్ చేశాడా? అని కోపంగా అన్నాడు కళ్యాణ్. ఏమో బ్రో నాకేం చెప్పాలో ఏమీ తెలియడం లేదు అని అభి చిన్నగా అన్నాడు. వైషు అక్క రాలేదేంటి? అని అంది శ్వేత. ఓహ్! అవును కదా! అని అనుష కాల్ చేసి జరిగింది చెప్పింది. ఫోన్ మాట్లాడిన తర్వాత బ్లాంక్ ఫేస్ పెట్టింది అనుష. అది చూసిన కళ్యాణ్ ఏంటనుష ఏమైంది? అన్నాడు. విక్కీ పెళ్లి చూపుల గురించి చెప్పాను వైషుకి. తను బాధపడడం కానీ, కోపంతో తిట్టడం కానీ ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అని ఆపేసింది అనూష. ఏమైంది చెప్పు అని శ్వేత అడిగింది. చెప్పు అని కళ్యాణ్ అన్నాడు. కానీ ఏంటి? తర్వాతేంటి? అని అడిగాడు అభి. అయినా అనూష ఏమీ మాట్లాడలేదు. ముగ్గురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ముగ్గురూ కలిసి అనూషని ఊపేశారు. అప్పుడు తేరుకుని చెప్పడం స్టార్ట్ చేసింది. విక్కీకి పెళ్లయితే ఏంటి? నాకెందుకు చెప్తున్నారు? ఎనీవే కంగ్రాట్స్ చెప్పానని చెప్పు విక్కీకి అని కాల్ కట్ చేసింది అని అంది అనూష. చాలా నార్మల్‌గా మాట్లాడింది వైషు అని చెప్పింది చివర్లో. కోపం, బాధ అవేమీ అనిపించలేదు అని కూడా అంది అనూష. అభి అది విని ఏదో థింక్ చేస్తున్నాడు. సరే వదిలేయండి అని అన్నాడు. ఏంటి వదిలేయ్ అంటున్నావు బ్రో అని అన్నాడు కళ్యాణ్. ఇప్పటి వరకు వైషి గురించే చేశాం. తనకే అక్కర్లేదు అన్నప్పుడు మనకెందుకు చెప్పండి? వాళ్ళు పడాల్సిన టెన్షన్ కూడా మనమే పడాలా? ఒక విషయం చెప్పండి. విక్కీని సునంద పెద్దమ్మ ఏమైనా ఫోర్స్ చేసిందా? లేదు కదా! విక్కీ ఇష్టంతోనే వచ్చాడు కదా! మరి మనం ఎందుకు ఆలోచించాలి? ఎవరి కోసం ఆలోచించాలి? చెప్పండి అన్నాడు అభి.
అభి మాటలకి ఎవ్వరూ ఆన్సర్ చేయలేక అందరూ సైలెంట్ అయిపోయారు. వైషు ఏడుస్తూ కారులో ఇంటికి కాకుండా పార్క్‌కి వెళ్ళింది. ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది. విక్కీని మర్చిపోదాం అనుకుంది కానీ ఎదురుగా ఒక అబ్బాయి, అమ్మాయి ఉండడం చూసింది. వాళ్ళు లవ్ బర్డ్స్. అది చూసి విక్కీతో తనకున్న మెమోరీస్ అన్నీ గుర్తొచ్చి కళ్ళల్లోంచి నీళ్లు వర్షంలా జారిపడుతున్నాయి. ఇక అక్కడ ఉండలేక ఇంటికి స్టార్ట్ అయ్యింది. అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలి అని ఫేస్ తుడుచుకొని వెళ్ళింది. వెళ్ళగానే వైషు వాళ్ళ అమ్మ సేమియా ఇచ్చి తినమంది. వైషుకి వద్దు అన్నా కూడా ఆగకుండా ఏడుపు తన్నుకు వస్తుంది. మరేం జరుగుతుంది? అసలు విక్కీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం.